తర్వాత పాత రోజుల్లో మనకి చాలా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అప్పుడు మనకి సపోర్ట్ సిస్టమ్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు రోజుల్లో మనం చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ చూస్తున్నాం. అంటే ఒట్టి హస్బెండ్ వైఫే బయటకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు కావచ్చు, పెళ్లి చేసుకున్నాక విడిపోవచ్చు, సపోర్ట్ మాది మేమే చూసుకోవాలన్న ఇది కావచ్చు, ప్రైడ్ కావచ్చు. అది అది చేత కాకపోవటం ఇవన్నిటి వల్ల ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ జెనెటిక్. అంటే మనకి ఇంతకుముందు వాళ్ళకి డిప్రెషన్ రెగ్యులర్గా ఉన్న పేషెంట్లకి తప్పనిసరిగా ఎక్కువ చూస్తాం. అది మనకి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎమోషనల్, ఫిజికల్గా మనం టైర్డ్ అయిపోయి మనకి హార్మోన్ ప్రొజెస్ట్రాన్ పడిపోవడం, సపోర్ట్ సిస్టమ్స్ లేకపోవడం, ప్లస్ సోషల్. అది సో ఎమోషనల్, సోషల్, జెనెటిక్ అండ్ ఫిజికల్ ఇవన్నిటికి వచ్చేది ఇవి. సో చాలా ఎక్కువగా చూస్తుంది ఏంటంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్. ఇది ఇమ్మీడియట్గా డెలివరీ అయిన వితిన్ 2-3 డేస్ కనిపించేయడం, బట్ సెల్ఫ్ లిమిటింగ్. ఇది మనం యూజువల్గా ఒక 15-75% వరకు కూడా చూస్తాం, డిపెండింగ్ ఆన్ నేను చెప్పాను ఇప్పుడే సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా దాన్ని బట్టి. ఇది సెల్ఫ్ లిమిటింగ్. దెన్ ద గర్ల్ విల్ రియలైజ్ నేనే చేసుకోవాలి అని తనకు వచ్చి తెచ్చుకుని సపోర్ట్ సిస్టమ్స్ అయినా తెచ్చుకోవటం, లేదా అందరూ వచ్చి ఎందుకమ్మా బాధపడతాం మేము ఉన్నాము అంటే వచ్చే ధైర్యంతో కావచ్చు, లేక హస్బెండ్ సపోర్ట్తో కావచ్చు, నార్మల్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ కమ్స్ సెకండ్ వీక్లో, థర్డ్ వీక్లో అలా వచ్చేది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. అది కంటిన్యూ అయ్యేది. ఇది మనము యూజువల్గా అరౌండ్ 8-10% చూస్తాము. కొంతమంది జాతులలో 20% వరకు కూడా చూస్తుంటాం. దీంట్లో మనకేంటంటే ఇంకా గిల్ట్, నా మూలంగా ఈ బేబీ వల్లనే కదా వచ్చేస్తుంది కదా, నేనే ఇట్లా చేసేస్తున్నాను, నాకు ఎందుకు ఇదంతా, నాకు అవసరమా ఇదంతా అనే బాగా ఆత్మన్యూనత భావం వచ్చేయటము, ఏడుస్తూ కూర్చోవటం. ఎందుకంటే అది ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది కంప్లీట్గా శరీరంలో. ఆ హార్మోన్ అనేది సపోర్ట్ సిస్టమ్ 3 ఎలివేటర్ తగ్గిపోయి పక్కన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయటం, నిద్రలేమి ఉండటం ఫిజికల్గా. అగైన్ ఆల్ దీస్ థింగ్స్ ప్లే ఇంటూ కూడా, అండ్ అది కొంచెం కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ మనం ఇదవ్వకపోతే సూసైడ్స్లో కూడా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ డిప్రెషన్కి మనకు నీడ్స్ ఎ డాక్టర్స్ ట్రీట్మెంట్ అండ్ ట్రీట్మెంట్. ఇది తప్పనిసరిగా మనం వెళ్ళి కలగాలి. ఎప్పుడైతే సెకండ్ వీక్లో అలా వచ్చి కంటిన్యూ అయ్యి ఏడవటాలని అలాంటి ఎపిసోడ్స్ని చూస్తామో, ప్లస్ సెల్ఫ్ బ్లేము అవన్నీ చూస్తామో, అప్పుడు డెఫినెట్గా వీళ్ళని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత ఉంటుంది. వీళ్ళు ఎస్పెషల్లీ ఎవరిలో ఎక్కువ చూస్తాము అంటే ఇంతకుముందు నుంచి కూడా బైపోలార్ డిజార్డర్ కానీ, ఫ్యామిలీలో హిస్టరీ ఆఫ్ సైకలాజికల్ డిప్రెషన్స్ కానీ, అవన్నీ సైజోఫ్రీనియా లాంటివి ఉంటే అవి వచ్చే అవకాశం ఉంటుంది. ద వర్స్ట్ కేస్ సినారియో ఈస్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్. ఇది 1 to 2 in 1000 పీపుల్ వి సీ డెలివరీస్. ఇది ఏంటి అంటే ఇట్ కెన్ బి వేరే వాళ్ళని మనం బ్లేమ్ చేయడం మొదలెడతాం. ఆ మేనిక్ ఎపిసోడ్స్లో నా మూలంగా వచ్చింది అనేది ఉండదు. అక్కడ నీ మూలంగా వచ్చింది, బేబీ మూలంగా వచ్చింది, అండ్ ఇట్ లీడ్స్ టు మర్డర్ ఆఫ్ ద బేబీస్ ఆర్ పైనుంచి వెళ్ళి చేసినా కూడా. సో ఇది చాలా వర్స్ట్ కేస్ వేర్ వీ హ్యావ్ టు అడ్మిట్ ద పేషెంట్ అండ్ ట్రీట్ వెరీ అగ్రెసివ్లీ అనమాట. సో పాలు ఇచ్చినప్పుడు ఈ సైకోసిస్ పేషెంట్స్కి మనము వెన్ వి ట్రీట్ పాలు ఇవ్వటం ఆపేస్తాము, బికాజ్ ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ద బేబీ అండ్ ద మదర్. డిప్రెషన్లో ఉన్నప్పుడు కొన్ని రకాల మందులతో ది కెన్ కంటిన్యూ. బ్లూస్లో ఏం మందులు కూడా అవసరం లేకుండా సిర్ఫ్ ఈ సపోర్ట్ సిస్టమ్ ప్లస్ సప్లిమెంట్స్తో మనం ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసేయచ్చు. పోస్ట్ పార్టమ్ బ్లూస్ ఉన్నప్పుడు అవగాహన ఉంటుంది ఉమెన్లో. నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, దిస్ ఈజ్ మై చైల్డ్, నేను ఎంతో కావాలనుకున్న దాన్ని అని తనే విత్ ద థింగ్ షీల్ కమ్ ఆఫ్. అప్పుడు మనకి డాక్టర్ అవసరం లేదు. డిప్రెషన్లో ఏమవుతుంది అంటే తనకి నేను ఎందుకు ఇలా లో ఫీల్ అవుతున్నాను, నాకు ఎందుకు పాలు ఇవ్వాలనిపించట్లేదు, నేను ఎందుకు తినాలనిపించట్లేదు, నాకు ఎందుకు ఏడుపు వస్తుంది, నేను ఎందుకు అందరిని తిట్టాలనుకుంటున్నాను, ఎందుకు వాళ్ళ మూలంగా వస్తున్నాను అనే ఫీలింగ్ వస్తే షీ హ్యాస్ టు నో దట్ షీ ఈజ్ హ్యావింగ్ డిప్రెషన్. అండ్ అందరూ ఏమన్నా కూడా తనకి హెల్ప్ అవసరం, డాక్టర్ హెల్ప్, సపోర్ట్ సిస్టమ్, కౌన్సిలింగ్, ప్రొఫెషనల్ హెల్ప్ అవసరము అని తెలుసుకొని తప్పనిసరిగా వెళ్ళి డాక్టర్ని కలవాలి.